ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి మంతని నియోజకవర్గాన్ని అన్నట్టు గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు ఏ దేశంకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా దేశ రాజధానికి వెళ్ళినా మంతని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారితో సహా ఏదైతే రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గీయులు నితిన్ గడ్కరీ గారిని కలిశారో వారికి కేంద్ర మంత్రివర్గానికి మొదటిగా చెప్పిన విషయం ఏంటంటే మా మంతని నియోజకవర్గం వామపక్ష తీవ్రవాదంతో గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అభివృద్ధిలో ఏదైతే నేషనల్ హైవేకు సంబంధించి దూరంగా ఉండడం జరిగింది. ఇట్టి పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే జగిత్యాల నుంచి మొదలుకొని కాటారం వరకు పెద్దవెల్లి కమాన్పూర్ మంతని కాటారం వరకు 130 కిలోమీటర్ల దూరాన్ని ఏదైతే నేషనల్ హైవేగా మీరు ఆధునీకరించాలని దానికి సంబంధించి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కాళేశ్వరానికి సంబంధించి అనుసంధానం చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటూ మొన్నటికి మొన్న అమెరికా పర్యటనలో 42,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా అదే విధంగా అమెరికా పర్యటనలో కేవలం మంత్రి నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించి మానేరు నది పరివాహక ప్రాంతంలో 700 కోట్ల రూపాయలతోటి కోకోకోలా కంపెనీ యాజమాన్యంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా ఏదైతే మంతని నుండి చెన్నూరు వరకు రహదారి రాకపోకలకు ఇబ్బంది ఉందో అటువంటి గోదావరి నది పైన 125 కోట్ల రూపాయలతో వారధి కట్టి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు చేయడం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రివ్యూలు చేయట్లేదు, అభివృద్ధి పట్టించుకోవట్లేదని. ఏ నాడైనా మీకు ఈ ప్రాంతానికి నేషనల్ హైవే చేయించాలన్న ఆలోచన సోయిందా? ఏ రోజైనా పక్క నియోజకవర్గానికి మనకు కనెక్టివిటీ కలపాలన్న ఆలోచన ఉందా? ఏ రోజైనా ఈ జిల్లాలోని రోడ్లను ఎన్హెచ్ గా తయారు చేయాలి, నేషనల్ హైవేగా తయారు చేయాలనే ఆలోచన ఉందా? ఇవాళ కమాన్పూర్ మండలానికి సంబంధించిన మేము అడుగుతా ఉన్నాం, ఈ మంత్రి నియోజకవర్గంలో వేసిన రోడ్డు శ్రీధర్ బాబు గారిదే, కట్టిన గుడి శ్రీధర్ బాబు గారిదే, చదువుకుంటున్న బడి శ్రీధర్ బాబు గారిదే. ఇలా నేషనల్ హైవేలు కావాలన్నా, మానేరు గోదావరి నదులపై బ్రిడ్జులు కావాలన్నా, అంతేకాకుండా ఏ అభివృద్ధి ఫలాల కోసమైనా శ్రీధర్ బాబు గారు నిరంతరం ప్రతి క్షణం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారు. కొంతమంది తప్పుడు వ్యక్తులు వారి ఆలోచన విధానం ఏదైతే కరప్షన్ ఉంటుందో వారిలాగే వేరే వారు ఉంటారనుకోవడం పొరపాటు. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం, ఈ ప్రాంతానికి సంబంధించి శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించిన సహచర ఎమ్మెల్యేలు ఎవరైతే మక్కాన్ సింగ్ గారు కానీ, అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, విజయరమణారావు గారు కానీ ఏం చేస్తున్నారంటే ఈ ప్రాంతం ఇప్పటికీ టైలెండ్ ప్రాంతం అయినప్పటికీ కూడా వాటర్ సరిగ్గా సాగునీరు అందించడంలో ఇబ్బంది జరుగుతున్న కార్యక్రమంలో ఎల్లంపల్లి 2TMC నుండి గుండారం శుక్రవారంపేటకు రిజర్వాయర్ తీసుకొచ్చి రైతు కళ్ళల్లో ఆనందం చూడడానికి రైతులకు సాగునీరు అందించినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంలో వాటి ఇబ్బందులను పూర్తిగా తొలగించడం కోసం ఏదైతే పత్తిపాక రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో పత్తిపాక రిజర్వాయర్ కు స్థల సేకరణ జరిగి ల్యాండ్ అక్విజిషన్ జరిగి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించి ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే కనుక జరిగినట్లయితే ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రి నియోజకవర్గం, రామగుండం మరియు ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగ సోదరులకు తాగునీరుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదని, ప్రతి క్షణం రైతాంగం కోసం పనిచేసే కుటుంబం శ్రీధర్ బాబు గారి కుటుంబం అని తెలియజేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.